హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం రిలేషన్స్ బిట్వీన్ ఎంటిటీస్ ఇన్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్స్ చూద్దాం. See, what are relationships? A common requirement in a relational database is establishing a relation between database tables or entities, right? So, database tables మధ్య మనం రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంటాం. So, whenever we try to establish a relation between two entities, then one of the entity will act as a principal entity and the other will act as a dependent entity. So మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. టూ టేబుల్స్ లైక్ టూ ఎంటిటీస్ మధ్య మనం రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒక టేబుల్ అనేది లైక్ ఒక ఎంటిటీ అనేది ప్రిన్సిపల్ ఎంటిటీ, అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి డిపెండెంట్ ఎంటిటీ కింద వర్క్ చేస్తుంది. సో ప్రిన్సిపల్ ఎంటిటీ మీన్స్ ది ఎంటిటీ containing the primary or unique key properties is called principal entity. ఏదైతే మనకి ప్రైమరీ కానీ లేదంటే యూనిక్ కీ ప్రాపర్టీ ఉంటుందో దాన్ని మనం ప్రిన్సిపల్ ఎంటిటీ అంటాం. అలానే ది ఎంటిటీ విచ్ కంటైన్స్ ది ఫారెన్ కీ ప్రాపర్టీస్ ఈస్ కాల్డ్ డిపెండెంట్ ఎంటిటీ. దట్ మీన్స్ ఫారెన్ కీ ప్రాపర్టీ కలిగి ఉంటుందో దాన్ని మనం డిపెండెంట్ ఎంటిటీ అంటాం. దట్ మీన్స్ ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీకి ఇంకొక టేబుల్లో వచ్చేసి మనకి డిఫైన్ చేస్తాయి. సో ఫారెన్ కీగా రిప్రజెంట్ చేస్తాం కాబట్టి దాన్ని మనం డిపెండెంట్ ఎంటిటీ అంటాం, రైట్? So according to database normalization, we should not store all the information in a single table, single database table. So single database table లో మనం ఎప్పుడు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అనేది చేయకూడదు. సో we need to split the data into multiple tables. సో మల్టిపుల్ టేబుల్స్ కింద మనం స్ప్లిట్ చేస్తాం, బట్ there should be some link or relation between the database table. సో ఆ రెండు టేబుల్స్ మధ్య మనకి అంటే ఎన్ని టేబుల్స్ అయితే కన్వర్ట్ చేస్తామో ఆ టేబుల్స్ స్ప్లిట్ చేస్తామో ఆ టేబుల్స్ మధ్య ఒక రిలేషన్ అనేది ఉండాలి. ఫస్ట్ వన్ ప్రైమరీ కీ. ది ప్రైమరీ కీ ఈస్ ఎ కాలమ్ ఇన్ ది కేస్ ఆఫ్ కాంపోజిట్ ప్రైమరీ కీ ఇన్ ది డేటాబేస్ టేబుల్ దట్ యూనిక్యూలీ ఐడెంటిఫైస్ ఈచ్ రో. సో ప్రైమరీ కీ అని చెప్పేసి ఎప్పుడైతే కాలమ్ మీద ఇస్తామో దానిలో డూప్లికేట్స్ వాల్యూస్ ఉండవు, అలాగే నల్ వాల్యూస్ కూడా యాక్సెప్ట్ చేయదు, బట్ ఇది వచ్చేసి లైక్ యూనిక్యూలీ ఐడెంటిఫైస్ ఈచ్ రో. Not a foreign key. So the foreign key is a column in a table that makes a relation with another table. సో ఇది వచ్చేసి ఒక టేబుల్లో ఉన్న ఒక కాలం అనేది వేరే ఒక టేబుల్తో రిలేషన్ అనేది ఉంటే దానికి మనం ఫారెన్ కీ అంటే యాక్చువల్గా ది ఫారెన్ కీ కాలం షుడ్ పాయింట్ టు ది ప్రిన్సిపల్ ఎంటిటీస్ ప్రైమరీ కీ ఆర్ యూనిక్ కీ కాలం. సో ఈ ఫారెన్ కీ అనేది ప్రిన్సిపల్ ఎంటిటీ యొక్క ప్రైమరీ కీ ఆర్ యూనిక్ కీస్ పాయింట్ చేస్తుంటుంది. అలాగే మనకు వచ్చేసి నావిగేషనల్ ప్రాపర్టీస్ ఉన్నాయి entities like Unity Framework Core లో navigation properties. So in .NET, the navigational properties define the type of relation between the entities. ఈ రిలేషన్ అనేది ఏంటి అనేది మనకి ఇక్కడ ఈ నావిగేషన్ ప్రాపర్టీస్ అనేది చెప్తుంది. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ దీస్ ప్రాపర్టీస్ ఆర్ డిఫైన్డ్ either in the principal entity or dependent entity. These properties are defined either in the principal entity or dependent. So మనకి రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఈ ప్రాపర్టీస్ అనేవి మనకి ప్రిన్సిపల్ ఎంటిటీలో కానీ లేదా డిపెండెంట్ ఎంటిటీలో కానీ మనం డిఫైన్ చేస్తాం. ఇవి వచ్చేసి మనకి రెఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీస్ అలాగే కనెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీస్. దిస్ ప్రాపర్టీ రిఫర్స్ టు ఏ సింగిల్ రిలేటెడ్ ఎంటిటీ. దట్ ఈస్ ఇట్ ఈస్ ఈజీ టు ఇంప్లిమెంట్ వన్ టు వన్ రిలేషన్ బిట్వీన్ ది టూ ఎంటిటీస్. సో రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ వచ్చేసి మనకి వన్ టు వన్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. అలానే కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ రిఫర్స్ టు ఏ కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్. అంటే ఒక టేబుల్లో కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట, రైట్? సో దట్ ఈస్ ఈజీ టు ఇంప్లిమెంట్ వన్ టు మెనీ ఆర్ మెనీ టు మెనీ రిలేషన్ బిట్వీన్ టూ ఎంటిటీస్. So types of relations in database. One to one relationship. In this type of relationship, each record in one table is associated with exactly one record in another table and vice versa. So this is often used when two entities have the unique relation. వన్ టు వన్ రిలేషన్షిప్ వచ్చేసి ఒక టేబుల్లో ఉన్న ఒక రికార్డు నెక్స్ట్ ఇంకొక టేబుల్లో ఉన్న ఓన్లీ ఎగ్జాక్ట్గా ఒక రికార్డ్తో మాత్రమే మ్యాచ్ అవుతుంది అండ్ వైస్ వర్స, రైట్? లెట్స్ టేబుల్ ఏ టేబుల్ బి ఉన్నాయి. టేబుల్ ఏ నుంచి ఒక రికార్డు తీసుకుంటే టేబుల్ బిలో ఒక రికార్డ్తో మ్యాచ్ అవ్వాలి, అలాగే టేబుల్ బి నుంచి తీసుకుంటే టేబుల్ ఏతో ఒక రికార్డ్తో మ్యాచ్ అవ్వాలి. సో దాన్ని మనం వన్ టు వన్ రిలేషన్షిప్ అంటాం.
క్లియర్. అలాగే వన్ టు మెనీ. In one-to-many relation, a single record in a one table is related to multiple records in another table. ఒక టేబుల్ ఏలో ఒక సింగిల్ రికార్డ్ తీసుకుంటే టేబుల్ బిలో మల్టిపుల్ రికార్డ్స్తో మ్యాచ్ అవుతుంది. హౌఎవర్ ఈచ్ రికార్డ్ ఇన్ ది సెకండ్ టేబుల్ ఈజ్ రిలేటెడ్ టు ఓన్లీ వన్ రికార్డ్ ఇన్ ది టేబుల్. సో టేబుల్ బిలో తీసుకున్న మల్టిపుల్ రికార్డ్స్ అనేవి మనకి టేబుల్ ఏలో ఒక రికార్డ్తోనే మ్యాచ్ అవుతుంది. క్లియర్? So this is most common type of relationship used in real-time applications. Real-time applications లో maximum ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది వన్ టు మెనీ అని. అలాగే మెనీ టు మెనీ. A many-to-many relationship exists when multiple records in one table are related to multiple records in another table. This type of relation is typically implemented using a junction table or associative entity, which breaks down the relationship into two one-to-many relations. సో ఇది మెనీ టు మెనీ వచ్చేసి మనకి మల్టిపుల్ రికార్డ్స్ అన్న టేబుల్ ఏలో మల్టిపుల్ రికార్డ్స్ టేబుల్ మీద మ్యాచ్ అవుతూ ఉంటుంది. రైట్? సో ఇది వచ్చేసి నార్మల్గా అసోసియేటివ్ ఎంటిటీ అని కానీ లేదంటే జంక్షన్ టేబుల్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి రిలేషన్ని బ్రేక్ చేస్తున్నాం. లైక్ ఎలా అంటే వన్ టు మెనీ రిలేషన్స్ కింద ఇది బ్రేక్ చేస్తాం మనం. రైట్? టూ పార్ట్స్గా టూ మెనీ. అండ్ అలానే సెల్ఫ్ రిఫరెన్సింగ్ రిలేషన్షిప్ అన్న. This type of relationship occurs when records in a single table are related to other records in the same table. So, సేమ్ టేబుల్ మీద రిలేషన్ అనమాట ఇది. రైట్? అంటే ఒక రికార్డ్ ఇన్ ది సింగిల్ టేబుల్లో తీసుకుంటే మళ్ళీ మనం మ్యాచ్ చేసేది సేమ్ అదే టేబుల్లో ఉన్న మళ్ళీ వేరొక రికార్డ్తో మ్యాచ్ చేస్తూ ఉంటాం. రైట్? ఇది మనం సెల్ఫ్ రిఫరెన్సింగ్ రిలేషన్షిప్ అన్నాం. So in an organizational structure, an employee might have a manager who is also an employee. లైక్ ఇక్కడ మేనేజర్ వర్క్ చేస్తూ ఉంటాడు. సో అతను ఎంప్లాయ్ కింద కూడా ట్రీట్ చేస్తాం కదా. రైట్? రైట్. సో ఒక ఆర్గనైజేషన్ దట్ మీన్స్ ఒక టేబుల్లో మేనేజర్ అండ్ ఎంప్లాయ్ టూ రోల్స్ ప్లే చేస్తాడు. అంటే మేనేజర్ తీసుకుంటే అతను మళ్ళీ ఎంప్లాయ్ కూడా. సో ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ రెఫరెన్సింగ్ రిలేషన్షిప్ అండి. క్లియర్? సో జస్ట్ రిలేషన్ ఇంట్రడక్షన్ కోసం చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి వన్ టు వన్ అలాగే వన్ టు మెనీ టు మెనీ ఒక్కొక్కటి చూద్దాం. యూజింగ్ ఫ్లూయెంట్ ఏపీఐ యూజ్ చేసి మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.